చెప్పండి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు పిల్లిట్ల కిష్టయ్య. అయ్యా. మా సిద్దిపేట. ఓకే. ఏ ఊరు? గ్రామం మందపల్లి. ఏం కళాకారులు? సింధు యక్షగాన కళాకారుడు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 5 సంవత్సరాల నుండి ఇంతవరకు దాకా. మీ వయసు ఎంత ఇప్పుడు? ఇప్పటికి 55 ఉంటుంది సార్. ఏం పాత్రలు వేస్తుంటారు? నేను మగ వేషాలు వేస్తాను సార్. కర్ణుడు కానీ, భీముడు కానీ, అర్జునుడు కానీ, ఇంద్రుడు కానీ, చిన్నప్పటి నుంచి మరి సిరియాలుడు కానీ, లోహిదాసుడు కానీ, ఇలాంటి చిన్న చిన్న పాత్రల నుండి పెద్ద పెద్ద పాత్రలు కూడా వేస్తున్నాం సార్ మేము. ఓకే. మీరు ఏమన్నా సూచన చేస్తారా ఈ ఛానల్ వాళ్ళకి కానీ ప్రేక్షకులకు కానీ? ఏమన్నా చెప్పండి. ఇక మా యక్షగానము అంతర్యకుండా ఉండగా దాన్ని కళను ప్రోహించే వాళ్ళు మీలాంటి పెద్దలు ఉంటే మాకు ప్రోత్సహించినట్టు మాకు జీవనోపాధి కలుగుతుందని ఆశపడుతున్నాం సార్. అట్లా. సో ఇంకా మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? వచ్చాయి సార్. మాకు ప్రశంసా పత్రాలు ఇచ్చాయి సార్. ఓకే. మీ టీం ఉందా? ఉంది సార్. మా టీం ఉంది సార్. ఎంతమంది ఉంటారు? మేము 10 మంది ఉంటారు సార్. 10 మంది. మీ ఫ్యామిలీ అందరు కూడా ఇందులో పాత్రలేము కదా? ఫ్యామిలీ వెనుక కోరసు తాళాలు. కొత్త వాళ్ళకి ఏమైనా నేర్పుతున్నారా మీరు? కొత్త వాళ్ళు కూడా నేర్పిస్తున్నాం సార్. మీకు ఏమైనా స్పెషలైజేషన్ ఉందా ఇందులో? ఇక్కడ లేదు సార్. మీకు కూడా ఇంకా మంచిగా మా తండ్రి గారే గురువు, మేమే మా పిల్లలకు మేమే గురువు, వంశపారంపర్యంగా వస్తున్నారు. వృత్తి కళాకారులు సార్. మాకు మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాం చేశారు సార్? తిరుపతిలో కూడా వేసినాము సార్ మేము. కరీంనగర్ జిల్లాకు వెళ్ళాము, మన నల్గొండ జిల్లాకు వెళ్ళాము. ఇతర రాష్ట్రాలకు వెళ్ళారా? ఇతర రాష్ట్రాలకు మేము, ఇతర దేశాలకు ఏమైనా వెళ్ళారా? గుజరాత్కి వెళ్ళాము సార్. గుజరాత్ వెళ్ళారా? వెళ్ళాము సార్. ఢిల్లీకి వెళ్ళాం సార్. ప్రజలను ప్రభుత్వాన్ని ఏం కోరుతారు చెప్పండి? ప్రజలను ప్రచారము అంటే ఇక మాది యక్షగానము అంతర్యకుండా మాకు కళను ప్రోత్సహించుకోవాలని మాకు ఉన్నది సార్. మాకు దీన్ని అంతరించుకోవద్దు. ఫ్యూచర్ జనరేషన్స్ అంటే వచ్చే పిల్లలకు మీరు ఈ కళ నేర్పాలని మీ సంకల్పం కూడా. ఇటువంటి పుట్టే కొత్త పిల్లలకు అందరికీ ఈ జనరేషన్ ఈ కళను బ్రతికించుకోవడానికి అవకాశాలు కల్పించాలి. అందరూ కూడా. సో ఫ్రెండ్స్, వీరి ఆవేదనను మనం అర్థం చేసుకొని మీరెవరైనా మీరు ఈ వీడియో చూసి మీకు దయదలిచి వీళ్లకు సహాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 630 సార్ 333 సార్ 20 సార్ 43. మళ్ళీ ఒకసారి 630 సార్ 333 సార్ 2043. సార్. నా పేరు పిల్లిట్ల కిష్టయ్య సార్. పిల్లిట్ల కిష్టయ్య గారు సార్. ధన్యవాదాలు. గ్రామం మందపల్లి సార్. ధన్యవాదాలు. తెలంగాణ కళారత్నాలకు మీరు టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ.